ఫహద్ ఫాసిల్ షార్ట్కట్లో ఫాఫా అంటారు. ఇండియాలో ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్స్లో ఫహద్ ఒకరు. ఏ పాత్రకైనా పరకాయ ప్రవేశం చేసి జీవించేస్తాడు ఈ మలయాళ హీరో. విభిన్నమైన కథల్ని ఎంచుకోవటం, విలక్షణమైన నటన ప్రదర్శించటం ఫహద్ అలవాటు. అసలు ఫాజిల్ పేరు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్. 2002లో ఫహద్ నటించిన మొదటి చిత్రం కయే తుమ్ దూరత్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ఫహద్ తండ్రి ఫాజిల్ డైరెక్ట్ చేశాడు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. 2016లో మాన్సూన్ మ్యాంగోస్ చిత్రం చేశాడు ఫహద్. ఈ మూవీలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి, కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అదే సంవత్సరం ఫాజిల్ నటించిన మహేష్ ఇంతే ప్రతీకారం మూవీ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అయితే వరాతన్, స్టన్, ప్రకాశన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. 100 కోట్లకు పైగా వసూలు చేసే అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ పుష్ప 2తో ఫహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. షకావత్ పేరు ఇండియా వైడ్గా మారుమోగిపోయింది. అయితే ఫాజిల్ పేరు, నటన తెలుగు ప్రేక్షకులకు అంతకు ముందే తెలుసు. అప్పటికే ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన మలయాళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. విక్రమ్ మూవీలో ఫాజిల్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. సూపర్ డీలక్స్, ట్రాన్స్, మాలిక్, ఆవేశం లాంటి సినిమాలు చూస్తే ఫాజిల్ అంటే ఏంటో అర్థమైపోతుంది. నటుడుగానే కాకుండా ప్రొడ్యూసర్గా మారి ఫాజిల్ తన టేస్ట్కి తగ్గ చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఈ మధ్య సూపర్ హిట్గా నిలిచిన ప్రేమలు అందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు ఫాజిల్. ప్రస్తుతం వడివేలుతో కలిసి మరీసన్ అనే మూవీలో నటిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్గా ఆ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫహద్ ఫాజిల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ క్రమంలో ఫాజిల్ ఓ ఇంట్రెస్టింగ్ పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక స్పెయిన్లోని బార్సిలోనా వెళ్ళి అక్కడ ఊబర్ డ్రైవర్గా సెటిల్ అయిపోతానని చెప్పాడు. అది కూడా చాలా సీరియస్గా. ఫాజిల్కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమట. డ్రైవింగ్ తనకెప్పుడూ బోర్ కొట్టదంట. జనాలను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్ళటం కంటే మంచి పని ఏముంటుంది అని మానవత్వంతో ప్రశ్నించాడు. మరో విషయం, బార్సిలోనా తనకు చాలా ఇష్టమైన ప్లేస్ అంట. అందుకే అక్కడ డ్రైవర్గా సెటిల్ అయిపోతాను అని చెప్పాడు ఫాజిల్. నటనలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఫహద్ ఫాజిల్ డిఫరెంటే కదా.